హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. తెలంగాణ టెట్ 2026 ఎగ్జామ్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్లు ఏ పేపర్ రాయాలి, పరీక్ష విధానం ఎలా ఉంటుంది, అర్హతలు ఏం ఉండాలి, సిలబస్ ఏంటి, వీటన్నింటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్, లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే టెట్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే సీటెట్ అయినా ఏదైనా ఒక దాంట్లో క్వాలిఫై అవ్వాలి. టెట్ నోటిఫికేషన్ వచ్చింది, సీటెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. రెండు అప్లై చేసినా నో ప్రాబ్లం. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు పేపర్ 1కి అప్లై చేయాలి. ఒకవేళ మీకు ప్రమోషన్ కావాలనుకుంటే పేపర్ 2లో క్వాలిఫై అవ్వాలి. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు రాయొచ్చు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్. కానీ స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 2కి మాత్రమే అప్లై చేయొచ్చు. హై స్కూల్ టీచర్స్ కాబట్టి పేపర్ 1 రాయడానికి లేదు, పేపర్ 2లోనే క్వాలిఫై అవ్వాలి. తెలంగాణ టెట్ జనవరి 2026 ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఓఎంఆర్ టెస్ట్ కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పేపర్ 1 అండ్ పేపర్ 2 షిఫ్ట్స్ వైజ్గా 3rd జనవరి 2026 నుంచి 31st జనవరి 2026 వరకు టెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 15th నవంబర్ నుంచి 29th నవంబర్ వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. లాస్ట్ డేట్ ఈస్ 29th నవంబర్. అండ్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2లో మీరు ఏదైనా ఒక పేపర్కి అప్లై చేయాలనుకుంటే 750 రూపీస్. ఒకవేళ మీరు రెండింటికి అప్లై చేయాలనుకుంటే బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 మీరు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్ ఫీ అండ్ దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్ షెడ్యూల్. టీజీ టెట్ జనవరి 2026 ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. 3rd జనవరి నుంచి 31st జనవరి వరకు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో టెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మార్నింగ్ సెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 9 AM to 11:30 AM, 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 2 PM to 4:30 PM. హాల్ టికెట్లో మీకు ఏ రోజు ఏ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే పేపర్ 1 క్లాసెస్ 1 to 5 అప్లై చేస్తున్నారో వారు ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వారు 45 మార్క్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్తో పాటు 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 years ఇంటిగ్రేటెడ్ బిఎడ్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో 2 years డిప్లొమా అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే 2 years డిఎడ్లో లేదా 4 years ఇంటిగ్రేటెడ్ బిఎడ్లో జాయిన్ అయ్యారో అండ్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. రీసెంట్గా జాయిన్ అయిన వారు కూడా టెట్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టెట్ పేపర్ 2 ఫర్ క్లాసెస్ 6th to 8th. ఎవరైతే పేపర్ 2కి అప్లై చేస్తున్నారో వాళ్ళు 50% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వారు మినిమం 45% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్తో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కోర్స్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో అయినా బిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. రీసెంట్గా బిఎడ్లో జాయిన్ అయ్యారు, అడ్మిట్ అయ్యారో అండ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా టెట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, candidates who are appearing for the final year of Bachelor of Education or Diploma in Elementary Education are also eligible to appear for Telangana TET examination. సో అపియరింగ్ క్యాండిడేట్స్ తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు, కానీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సి కావచ్చు, వేరే ఏదైనా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు, మీరు రాయలేరు. ఎప్పుడైతే మీరు బిఎడ్ ఆర్ డిఎడ్ కంప్లీట్ చేస్తారో, ఫినిష్ చేస్తారో అప్పుడే మీరు టీజీ టెట్ సర్టిఫికేట్తో టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు.
స్ట్రక్చర్ అండ్ కంటెంట్ విషయానికి వస్తే తెలంగాణ టెట్ ఎగ్జామ్లో అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ మనకి బైలింగ్వల్లోనే వస్తుంది. క్వశ్చన్ ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్తో పాటు మనం ఏదైతే లాంగ్వేజ్ 1 కింద చూస్ చేసుకుంటామో అప్లై చేసేటప్పుడు ఆ లాంగ్వేజ్ వస్తుంది. మీరు తెలుగు చూస్ చేసుకుంటే తెలుగులో వస్తుంది. హిందీ చూస్ చేస్తే హిందీలో వస్తుంది. సాంస్క్రిత్ వాళ్ళకి మాత్రం తెలుగు అండ్ సాంస్క్రిత్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. మిగతా అందరికీ ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వల్లో వస్తుంది. అండ్ కేటగిరీ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి పాస్ మార్క్స్ 60% అండ్ అబోవ్. 150 మార్క్స్కి 90 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారు. బీసీ కేటగిరీ వారికి పాస్ మార్క్స్ 50% అండ్ అబోవ్. 150కి 75 మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వారికి పాస్ మార్క్స్ 40% అండ్ అబోవ్. 150కి 60 మార్క్స్ రావాలి, అయితే క్వాలిఫై అవుతారు. పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఎగ్జామ్ డ్యూరేషన్ 2 hours 30 minutes. ఇందులో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సైకాలజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్వేజ్ 1 మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అప్లై చేసేటప్పుడు ఆ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. మిగతా 6 క్వశ్చన్స్ మాత్రమే మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి కూడా సేమ్ 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 24 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ గ్రామర్ వస్తుంది. మిగతా 6 క్వశ్చన్స్ మెథడాలజీస్ నుంచి వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. మిగతా 6 క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి అడగడం జరుగుతుంది. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. దిస్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ పేపర్ 1. పేపర్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన ఫోకస్ చేస్తుంది. ప్రైమరీ లెవెల్లో టీచింగ్ అండ్ లెర్నింగ్ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ లాంగ్వేజ్ 1లో మొత్తం 8 లాంగ్వేజెస్ ఆఫర్ చేశారు. 8 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ని మనం అప్లై చేసేటప్పుడు చూస్ చేసుకోవాలి. ఆ లాంగ్వేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో డోంట్ వరీ, పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్. మీరు తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీషే ఉంటుంది, ఇది కామన్. మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ని బేస్ చేసుకొని డిఫికల్టీ స్టాండర్డ్లో 1st to 5th ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్కి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని సెకండరీ స్టేజ్ వరకు 10th క్లాస్ లెవెల్లో అడగడం జరుగుతుంది. ఇన్ బోత్ మ్యాథ్స్ అండ్ ఈవీఎస్లో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ కంటెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. మిగతా 6 క్వశ్చన్స్ పెడగాజీ నుంచి వస్తాయి. లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2లో కూడా క్వశ్చన్స్ 10th క్లాస్ లెవెల్లో వస్తాయి. లాంగ్వేజెస్లో కూడా 30 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. మిగతా 6 క్వశ్చన్స్ పెడగాజీ నుంచి అడుగుతారు. డీటెయిల్డ్ సిలబస్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్స్ అన్నీ కూడా తెలంగాణ ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. సో ట్రై టు రీడ్ టెక్స్ట్ బుక్స్. పేపర్ 1లో ఈవీఎస్ అంటే 3rd, 4th, 5th టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవడం కాదు. 6th to 10th సైన్స్, సోషల్, బయాలజీ, ఫిజిక్స్ కూడా చదవాలి. అండ్ నెక్స్ట్ పేపర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఎగ్జామ్ డ్యూరేషన్ 2 hours 30 minutes, సేమ్ యాజ్ పేపర్ 1. ఇందులో 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్ చేసుకోవాలి. సోషల్ స్టడీస్ టీచర్స్ సోషల్ స్టడీస్ని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎనీ అదర్ టీచర్, లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు.
సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 తెలుగు నుంచి 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి, మిగతా 6 క్వశ్చన్స్ మాత్రమే మెథడాలజీ ఉంటుంది. అండ్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 60 క్వశ్చన్స్. ఫర్ సోషల్ టీచర్స్, సోషల్ స్టడీస్ నుంచే 60 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులోనే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో టోటల్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఐదర్ సోషల్ లేదా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏ పేపర్కైనా అప్లై చేయొచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన ఫోకస్ చేస్తుంది. టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది స్కూల్స్లో ఎలా ఉండాలి అనే దానిపైన క్వశ్చన్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ థియరీస్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2 రాసేవారికి లాంగ్వేజ్ 1లో 7 లాంగ్వేజెస్ ఆఫర్ చేశారు. ఈ 7 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీషే ఉంటుంది అందరికీ, ఇది కామన్. ఫర్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్షన్స్ క్వశ్చన్స్ విల్ బీ యాజ్ ఫాలోస్. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 30 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ కంటెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి, మిగతా 6 క్వశ్చన్స్ పెడగాజీ నుంచి వస్తాయి. అండ్ సైన్స్లో ఫిజికల్ సైన్స్ నుంచి 12 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ 24 క్వశ్చన్స్ అండ్ 6 క్వశ్చన్స్ ఫ్రమ్ పెడగాజీ. అండ్ ఫర్ పేపర్ 2 సోషల్ స్టడీస్, సోషల్ స్టడీస్లో కూడా 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. ఈ 60 క్వశ్చన్స్లో 48 క్వశ్చన్స్ హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి అడగడం జరుగుతుంది. 48 క్వశ్చన్స్ తెలంగాణ ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి అడగడం జరుగుతుంది. మిగతా 12 క్వశ్చన్స్ పెడగాజీ నుంచి వస్తాయి. పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ టీచర్స్కి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ని బేస్ చేసుకొని డిఫికల్టీ స్టాండర్డ్లో సీనియర్ సెకండరీ లెవెల్లో 12th క్లాస్ వరకు క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2లో కూడా సీనియర్ సెకండరీ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో పేపర్ 2 రాసేవాళ్ళు ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ 10th క్లాస్ వరకు కంప్లీట్గా చదివి, అదేవిధంగా 11th అండ్ 12th స్టాండర్డ్లో 6th to 8th రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని కూడా చదవాలి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ డేట్స్. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 14th November 2025. ఇన్ఫర్మేషన్ బులెటిన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ డీటెయిల్డ్ సిలబస్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ 15th November నుంచి 29th November 2025 లోపు పే చేయాలి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 29th November. హాల్ టికెట్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 27th December 2025. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 3rd January 2026 నుంచి 31st January 2026 వరకు ఆన్లైన్ మోడ్లో తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ టైమింగ్స్ మార్నింగ్ సెషన్ 9 AM to 11:30 AM, ఆఫ్టర్నూన్ సెషన్ 2 PM to 4:30 PM. 10th February నుంచి 16th February మధ్యలో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. సో దిస్ ఈస్ ద టైమ్ షెడ్యూల్ ఫర్ తెలంగాణ టెట్ 2026 examination. Thank you for joining. As you wish, do like, share with your friends and subscribe for more videos.